సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానం గురించి మనం విశ్లేషించుకుంటున్నాం. బాబాగారు 9 నెలల పాటు సాధన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారికి విఠల దర్శనం ఇప్పించి తిరిగి వాడా నుంచి నువ్వు బయటికి రావచ్చు, మేడప్ నుంచి దిగి కిందికి రా అని చెప్పడం జరుగుతుంది. ఆ 9 నెలల కాలంలో అనేక రకాలైనటువంటి సాధనలు చేయించారు బాబాగారు. ఆ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఇక తన శిష్యుడు యొక్క పరిణితి మరింత పెంచడానికి ఇప్పుడు వానప్రస్థాశ్రమం నుంచి బయటికి రప్పిస్తారు. తర్వాత ఏం చేయించారు బాబాగారు దీక్షిత్ గారితో అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఒకరోజు దీక్షిత్ గారు మసీదుకు వచ్చినప్పుడు బాబాగారు తను వేసుకున్నటువంటి ఒక కఫ్నీని దీక్షిత్ గారికి పరిధానం చేస్తారు. అసలు ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అంటే, ఎంతోమంది ఎదురు చూసేవారు బాబాగారు ధరించినటువంటి కఫ్నీ ఎప్పుడెప్పుడు మాకిస్తారా అని చెప్పి. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తను స్వయంగా పొందడం తన కళ్ళతో తాను నమ్మలేకపోతాడు దీక్షిత్ గారు. అంత చక్కటి అనుభవం. ఆ ఇచ్చినటువంటి కఫ్నీని మహాప్రసాదంగా తీసుకొని వాడాకు వెళ్తారు. షిరిడీలో ఉన్నప్పుడు ఆ కఫ్నీని ఎప్పుడు బయటికి వస్తే వాడా నుంచి అప్పుడు వేసుకొని వచ్చేవారు. ముంబై వెళ్ళినప్పుడు ఆ కఫ్నీని తన వెంట తీసుకెళ్ళి పూజా సమయంలో మాత్రమే దాన్ని ధరించి తర్వాత ఎంతో జాగ్రత్తగా ఎంతో భద్రంగా పెట్టుకునేవారు. మళ్ళీ ముంబై నుంచి షిరిడీకి వచ్చేటప్పుడు పొలిమేరలో తాంగా ఆపించి తన కోటును విప్పేసి ఆ కఫ్నీని వేసుకొని వచ్చి బాబాగారి దర్శనం చేసుకునేవారు. అలా ఆ కఫ్నీ ఆ విధంగా ఎంతో సద్వినియోగంగా వినియోగించేవారే తప్ప బాబాగారు స్వయంగా ఇచ్చారు నాకు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ కఫ్నీని అందరి ముందు వేసుకొని దీక్షిత్ గారు ప్రదర్శించలేదు. ఎందుకంటే భక్తిని ప్రదర్శించడం దీక్షిత్ గారికి మొదటి నుంచి కూడా ఇష్టం ఉండేది కాదు. తన యొక్క సద్గురు ఎప్పుడూ తన హృదయంలో ఉన్నాడు, తనని నేను మనస వాచ కర్మన నేను ఆరాధిస్తున్నాను, ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు, నా యోగక్షేమాలు చూస్తున్నాడు అనేటువంటి భావంతో దీక్షిత్ గారు ఉండేవారు. ఆ విధంగా ఆ కఫ్నీని వినియోగిస్తున్నప్పుడు ఆ కఫ్నీ కొంత జీర్ణావస్థకు వచ్చినప్పుడు మళ్ళీ బాబా దీక్షిత్ గారిని పిలిచి మరో కఫ్నీని ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి కఫ్నీని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారంటే దీక్షిత్ గారు, ఎందుకంటే సాక్షాత్తు పరబ్రహ్మ శరీరాన్ని తాకినటువంటి ఆ వస్త్రం మళ్ళీ తన శరీరాన్ని తాకుతుంది, తన ఒంటిపైకి వచ్చిందన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి భావనలో ఎప్పుడూ తేలియాడుతుండేవారు. అప్పటికీ ఇప్పటికీ ఇంకా దీక్షిత్ గారిలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, బాబాగారి వస్త్రం తనతో పాటు ఉంది అంటే బాబాగారు నాతో ఉన్నారు, అనునిత్యం నన్ను చూస్తున్నారు. అదేవిధంగా సర్వాంతర్యామి అయినటువంటి ఆయన నేను చేసేటువంటి పనులన్నీ తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వస్త్రం నా ఒంటిపైన అదేవిధంగా నా దగ్గర ఉన్నప్పుడు ఏ నిమిషం కూడా నేను చెడు ఆలోచన చేయకూడదు, చెడు పనులు చేయకూడదని చెప్పి ఎప్పటికీ జాగృతంగా ఉండేవారు. ఎప్పుడూ కూడా మనసులోకి చెడు ఆలోచన అనేది రానివ్వకపోయేవారు. అలా ఎప్పుడన్నా చెడు ఆలోచన వచ్చినప్పుడు బాబాను ప్రార్థించి, బాబా నన్ను క్షమించు, మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ఆలోచన రాకుండా చూడు అని చెప్పి వేడుకునేవారు. ఎందుకంటే బాబాగారు ఎంత చక్కటి సాధన చేయిస్తున్నారంటే, ఒక వస్త్రం కఫ్నీ ఇచ్చారు,
ఇస్తే అది ప్రసాదంగా తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజించే వాళ్ళు ఆ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ దీక్షిత్ గారికి తేడా ఏంటంటే, ఆయన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ సాయిబాబా నాతో ఉన్నాడు, ఇది కఫ్నీ అనేది ఇది ఒక వస్త్రం మాత్రమే కాదు, తన సద్గురు యొక్క అంతరాత్మ అని చెప్పి భావించి దాన్ని ఎంతో పదిలంగా చూసుకునేవాడు. అదేవిధంగా ఆ కఫ్నీ వచ్చిన తర్వాత నిద్రావస్థలో కూడా చెడు ఆలోచన రాకూడదని చెప్పి ఎంతో జాగృతంగా ఉండేవారు. మనం కూడా చాలామంది మందిరాలకు వెళ్తాం, బాబా పైన కప్పినటువంటి వస్త్రాలను లేకపోతే చిన్న చిన్న శాల్వాలను ఇవన్నీ మనం కూడా ఎంతో ప్రేమతో కొని తెచ్చుకుంటాం. కానీ తెచ్చుకున్న తర్వాత వాటిని మనం ఎంత పవిత్రంగా చూస్తున్నాం. దీక్షిత్ గారు భావన చెందినట్టు, ఆయన చింతన చేసినట్టు మనం చేయగలుగుతున్నామా? ఎందుకంటే బాబా గారు దీక్షిత్ గారిని కానీ లేకపోతే మహల్సాపతి అనేక మంది భక్త శ్రేష్ఠుల ద్వారా మనకు తెలియజేసింది ఏంటి అనేటువంటి మనం అవలోకనం చేసుకుంటే కనుక, ఈ కఫ్నీ విషయంలో బాబా గారు కేవలం దీక్షిత్ గారికే కాదు, మనందరికీ ఎంత చక్కటి బోధ చేశారు. నా వస్త్రం కానీ, నేను కానీ, నా జీవిత చరిత్ర కానీ, లేకపోతే నా నామాన్ని స్మరించే ప్రతి హృదయం కానీ చాలా పవిత్రంగా ఉండాలి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి అన్నటువంటి ఒక చక్కటి బోధను దీక్షిత్ గారి ద్వారా మనకు చెప్పించడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎంతమంది చింతన చేయగలుగుతున్నాం? అసలు ఆ కఫ్నీని ఎంత బాగా చూసుకునేవారట అంటే దీక్షిత్ గారు, అది ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి దాన్ని తనకు తీరిక దొరికినప్పుడల్లా దానిపైన చెయ్యి వేసి చాలా చక్కగా నిమురుతూ, ఎక్కడైనా సరే పోగులు తెగిపోతుంటే వాటిని మళ్ళీ ముడివేయడం, అంత అద్భుతంగా, అంటే ఒక పసిపిల్లవాడిని చూసుకున్నంత జాగ్రత్తగా ఆ కఫ్నీని చూసుకునేవారట. ఎందుకంటే మీకు ఇంకొక సంఘటన చెప్తాను. కఫ్నీ బాబా ఊరికనే అందరికి ఇచ్చేవారు కాదు, చాలా కొద్ది మందికి మాత్రమే ఆ కఫ్నీని ఇచ్చేవారు. చాలా సందర్భాల్లో అయితే ఏదైనా చిరిగిపోయిన కఫ్నీ ఉంటే దునిలో పడేసేవారు, కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. శ్రీమాన్ బూటి అల్లుడు జీజీ నార్కే ఒకరోజు మసీదులో కూర్చొని ఉండగా బాబాగారు ఒకరిద్దరికి తన యొక్క కఫ్నీలను పరిధానం చేస్తూ ఉన్నారు. నార్కే కూడా మనసులో అనుకుంటాడు, నాకు కూడా ఒక్క కఫ్నీ ఇస్తే బాగుండు అని చెప్పి. అప్పుడు బాబాగారు సర్వాంతర్యామి కదా, ఎవరి మనసుల్లో ఏం కోరుకుంటుందో ఆయనకు బాగా తెలుసు. నార్కే వైపు చూసి బాబాగారు అంటారు, నీకు నేను కఫ్నీ ఇవ్వలేదని చెప్పి బాధపడకు, అందుకు అల్లా అనుమతి లేదు అంటారు. ఎంత గొప్ప విషయం! ఎందుకంటే బాబాగారు ఊరికనే ఎవరికి ఏమీ ఇవ్వరు అనడానికి నార్కే ఒక ఉదంతమే మనకు నిదర్శనం. నార్కే కూడా బాబా పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి భక్తి శ్రద్ధలు. ఎలా అంటే జీజీ నార్కే మొదట బాబాకు సంబంధించి పెద్దగా నమ్మేవాడు కాదు. అలాంటిది బాబా నార్కేను షిరిడీకి రప్పించుకొని ఆయన యొక్క కృప వర్షింపజేసి నార్కేకు అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇస్తారు. నార్కే ఏ స్థితికి వస్తాడంటే, ఒకరోజు షిరిడీకి బాబా దర్శనం కోసం వస్తారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం, మంచి కోటు, అదేవిధంగా పైన హ్యాట్ టోపీ పెట్టుకొని ఉంటారనమాట. ఎప్పుడు కూడా అదే వేషధారణలో ఉండేవారు. అయితే మసీదుకి వచ్చిన తర్వాత చాలామంది అప్పటికే బాబా మధ్యాహ్నం పూట భిక్ష కోసం ఎవరో ఒకరిని తన ప్రతినిధిగా పంపించేవారు. ఆ రోజు అనుకుంటారు నార్కే, ఈరోజు భిక్ష చేసేటువంటి అవకాశం బాబా నాకు ఇస్తే బాగుండు అని. సరే అని చెప్పి బాబాగారు తన భక్తుల కోరిక తీర్చుకుంటూ ఉంటారా, నార్కేని పిలుస్తారు, ఈరోజు నువ్వు భిక్షకి వెళ్ళి అంటారు. అప్పుడు నార్కే ఆ భిక్షాపాత్ర తీసుకొని తన కోటును, నెత్తి మీద ఉన్నటువంటి హ్యాట్ టోపీ ఏదైతే ఉంటుందో అది తీసి
భిక్షకు బయలుదేరతాడు. బాబా అప్పుడు అంటాడు, నువ్వు నీ వేషాన్ని తీయాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు ఏ వస్త్రధారణలో ఉన్నావో అలానే వెళ్ళి భిక్ష చెయ్యి అంటారు. నార్కే మహద్భాగ్యంగా వెళ్ళి భిక్ష చేసుకొస్తాడు. ఆ రోజు తన తరఫున ఎంతోమందిని భిక్ష చేయించారు బాబా. చాలా కొద్దిమందికి అవకాశం వచ్చింది ఆ రోజుల్లో. కానీ ఈరోజు మనం చేస్తున్నటువంటి ఏదైతే ఈ భిక్షాజోలే కార్యక్రమం ద్వారా బాబా మనందరికీ అవకాశం కలిగిస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అందుకోసం బాబా యొక్క మార్గంలో నడవడానికి ఎప్పుడూ మనం ముందుండాలి. కాబట్టి చాలా సందర్భాల్లో కాకా కూడా భిక్షకు వెళ్ళేవారు. అలా భిక్షకు వెళ్ళినప్పుడల్లా ఎంతో చక్కటి అనుభవాన్ని, ఎందుకంటే బాబాగారు చెప్పినటువంటి బాబాగారి మార్గంలో నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అంటే, పూర్తిగా నువ్వు సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత దేనికి నువ్వు సిగ్గుపడకూడదు, దేనికి నువ్వు వెనకాడకూడదు, నా మార్గంలో నువ్వు నడవడానికి ముందుకే తప్ప వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి చాలా సందర్భాల్లో బాబాగారు అనేక నిదర్శనాలు ఇచ్చారు. అయితే ఆ విధంగా బాబాగారు కఫ్నీ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారి విషయంలో ప్రతి అడుగులో కూడా ప్రతి చర్చనే జరుగుతుండేది. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు మామూలు మనిషి కాదు. ముంబైలో చాలా పలుకుబడి ఉన్నటువంటి సోలిసిటర్, న్యాయవాది, చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు. అయితే బాబాగారు కఫ్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక మరి సన్యాసాశ్రమంలోకి దీక్షిత్ గారు వెళ్తారేమో, ఆ సన్యాసాశ్రమం తీసుకుంటారేమో అని చెప్పి చాలామంది వాళ్ళ మిత్రులు చర్చోపచర్చలు పెట్టుకునేవారు. నిజంగా కూడా బాబాగారు చేయించేటువంటి సాధన అదే విధంగా ఉంటుంది. సన్యాస దీక్ష అంటే ఒక కాషాయం వేసుకోవడమో లేకపోతే వేషభాషలు ప్రదర్శించడమో కాదు. నువ్వు మానసికంగా సన్యసించాలి. అందుకు నీ మనస్సు, శరీరం సిద్ధంగా ఉండాలి. సన్యసించడం అంటే వేషం మాత్రమే కాదు, లోపల శుద్ధి జరగాలి అని చెప్పి బాబాగారు అటువంటి శుద్ధిని నిజానికి సన్యాసాశ్రమంలో ఉంచిన పైకి ఆ వేష భాష అవేవి లేకుండా చాలా చక్కటి సాధనను దీక్షిత్ గారితో చేయించారు. ఎందుకంటే బాబాగారి కఫ్నీల విషయానికే వస్తే, బాబాగారు తొలినాళ్లలో తనకున్నటువంటి ఒక కఫ్నీని తనే ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ దాన్నే వేసుకునేవారు. తర్వాత అబ్దుల్లా మసీదుకు వచ్చిన తర్వాత అబ్దుల్లా కఫ్నీని ఉతకడం, ఆ దుని మంటల వేడికి వాటిని ఆరేయడం, ఆ విధంగా మళ్ళీ బాబా వాటిని తొక్కోవడం చేసేవారు. చాలా అరుదుగా ఈ కఫ్నీలు ఇస్తుండేవారు, తను ధరించినటువంటి కఫ్నీలు. చాలామంది రంగురంగుల కఫ్నీలు కుట్టించుకొని బాబాకు సమర్పించడానికి మసీదుకు వచ్చేవారు. కానీ బాబా వాటిని ఏవి కూడా తీసుకోకుండా వాటిని తన హస్తాలతో స్పృశించి మళ్ళీ తిరిగి భక్తులకే వాటిని ఇచ్చేవారు. తను వేసుకున్నటువంటి, తను ధరించినటువంటి, తన శరీరాన్ని తాకినటువంటి కఫ్నీలు మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే బాబాగారు ఇచ్చారు. అందులో కాకాసాహెబ్ దీక్షిత్కు తను కఫ్నీ ఇవ్వడం వెనకాల ఒక చక్కటి పారమార్థికమైనటువంటి సాధన. ఎందుకంటే అప్పటి వరకు లేనటువంటి ఒక శుద్ధమైనటువంటి ఆలోచనలను, చెడు ఆలోచనల నుంచి దూరం చేసి ఇంకా శుద్ధంగా, పవిత్రంగా తన యొక్క శిష్యుని తయారు చేసుకొని మనందరికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి భక్తుణ్ణి కాకాసాహెబ్ దీక్షిత్ని మనకు చూపాలన్నటువంటి దాంతో బాబాగారు ఈ యొక్క కఫ్నీని ఇవ్వడం, పూర్తిగా దీక్షిత్ గారిలో పూర్తి ఆలోచనలు మార్చివేయడం. ఎందుకంటే మనం ఏదన్నా అనుభవం కలిగిందంటే అనుభవాన్ని ఒకరోజు, ఒక గంటో, ఒక నెలో ఉంచుకుంటాం. కానీ దీక్షిత్ గారు ఆ యొక్క బాబాగారు ఇచ్చినటువంటి ఆ కఫ్నీ తనకు లభించిన తర్వాత తన చివరి శ్వాస వరకు కూడా ఎటువంటి చెడు తలంపులు లేకుండా, చెడు ఆలోచనలు మదిలోకి రాకుండా అంత పవిత్రంగా ఉండగలిగినారు. నిజానికి బాబా కాకాకు కఫ్నీ ఇచ్చి సన్యాసాశ్రమంలోకి
ప్రవేశపెట్టారు, లేకపోతే సన్యాస స్థితికి తీసుకువెళ్ళారు అన్నటువంటిది చాలామంది ఆ రోజుల్లో భక్తులు అనుకున్నారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా కఫ్నీ ఇవ్వకముందే మేడపై ఏకాంతంగా ఉంచి సన్యాసాశ్రమంలో ఏ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందో ఆ స్థితిని ఆల్రెడీ కల్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక అద్భుతమైనటువంటి భావన మనం చేయగలిగితే కాకాసాహెబ్ దీక్షిత్తో పాటు ఆ రోజు మహల్సాపతి అనేక మంది భక్తులు బాబాకు అంకితంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. కానీ ఎవరినీ కూడా బాబా సన్యాసాశ్రమంలోకి తీసుకెళ్ళింది కానీ పూర్తిగా అన్నీ వదిలేసి వచ్చి సన్యాస దీక్షలు ఇచ్చింది కానీ ఎక్కడా లేదు. పోనీ ఒక మతధర్మానికో ఒక మతధర్మంలో ఉన్నటువంటి దానికో కట్టుబడి ఉండమని చెప్పింది లేదు. ఒక వినూత్నమైనటువంటి మార్గంలో మానవులను సంస్కరించాలి, మనుషుల్లో ఉన్నటువంటి చెడును తీసివేయాలి, సర్వ సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని అందరిలో కల్పించాలన్నటువంటి ఒక మానవీయ కోణమే మనం బాబాగారి తత్వంలో చూస్తాం. కానీ ఎక్కడ మనకు వెతికినా సరే ఎక్కడ ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక తెగకు, ఒక శాఖకు సంబంధించినటువంటి ధర్మం ఏది కూడా బాబాగారు మన పైన రుద్దలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మాటల్లో చెప్పాలంటే, ఆయన రాసుకున్న దాంట్లో చెప్పాలంటే ఎంత చక్కగా ఆయన కాకాగారు రాసుకుంటారంటే, బాబా సాటి లేని తమ అపూర్వమైన మార్గాన్ని ఏ మతధర్మంలోని శాస్త్ర విధితో అన్వయించలేదని మనకు పూర్తిగా బోధపడుతుంది. అయినా ఊరికనే కూర్చో, చేయాల్సిందంతా నేను చేస్తానని చెప్పినటువంటి ఒక సులభమైన మార్గాన్ని ప్రబోధించినటువంటి సద్గురువు మనకి ఇంకెవరుంటారు? ఇంతటి భక్త సులభుడైన సద్గురువును ఏ మతధర్మం యొక్క కోణంలో నుంచి చూడగలం? చక్కగా రాశారు. ఇంత దుర్లభుడైనటువంటి సద్గురువును ఏ మతం శాస్త్రంలోని దృక్కోణం నుంచి మనం చూడగలుగుతాం? నిజంగా ఏ మతం కూడా, ఏ శాస్త్రం కూడా, ఏ ధర్మం కూడా ఆ ధర్మంలో ఉంటున్నటువంటి దాంట్లో నుంచి మనం బాబా మార్గాన్ని మనం చూడలేమని చెప్పి చాలా చక్కగా ఇక్కడ దీక్షిత్ గారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సర్వమత ధర్మాల సమరస భావం మూర్తిభవించిన వైనంలో బాబా తమ భౌతిక జీవిత పర్యంతం నడియాడారు. అయినా మహాత్ముల చర్యలకు ఏ శాస్త్ర విధి ఆధారం కాకుండా వారి చర్యలే, బోధనలే మూలాధారం. నిజంగా కూడా బాబాగారు మసీదులో ఉన్నారు, ముస్లిం, మరి ధుని వెలిగించి ఉన్నారు, హిందువా, నిత్యాగ్నిహోత్రియా, ఏది కూడా రకరకాల సందేహాలు, సంశయాలు అప్పట్లో ఇప్పట్లో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీక్షిత్ గారు ఆ రోజు బాబాతో అంత సన్నిహితంగా ఉండడం, బాబా యొక్క చర్యలను, మాటలను చాలా నిశితంగా పరిశీలించడం వల్ల ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగారు. నిజంగా బాబాగారి యొక్క మార్గాన్ని ఏ మత కోణంలో నుంచి మనం చూడగలుగుతాం? బాబా ఇచ్చినటువంటి ఈ అనుభవంతో చాలా చక్కగా, అంటే ఏదైనా సరే బాబాకు సంబంధించినటువంటి దాంట్లో ఆ యొక్క అనుభవాన్ని మనం అనుభవిస్తే కానీ మనకు తెలియదు. అందుకనే చాలా దగ్గర నుంచి బాబాగారిని దీక్షిత్ గారు చూశారు. కాబట్టి ఏ మతాన్ని బాబాగారికి మనం అన్వయించలేము. ఎందుకంటే ఏ మతంలోని యొక్క ధర్మం కానీ, ఏ మతం యొక్క శాస్త్ర విధి కానీ బాబాగారి మార్గంలో ఎక్కడా కనిపించదు. కేవలం సర్వ మానవత్వం, కేవలం మనందరిలో ఒక మానవత్వం ఉండాలన్నటువంటి ఒక మానవీయ కోణమే అందులో మనం చూడగలుగుతామని చెప్పి చాలా చక్కటి అనుభవాన్ని దీక్షిత్ గారు రాసుకోవడం జరిగింది. ఎందుకంటే దీక్షిత్ గారి యొక్క అనుభవాలు కానీ ఇవన్నీ కూడా అప్పట్లో సాయిలీలా మాసపత్రికలో చాలా మట్టుకు ప్రచురితమయ్యాయి. దాంట్లో అదృష్టవశాత్తు కొన్ని మాత్రమే దొరికాయి. ఆ కొన్నింటినే ఇప్పుడు మనము స్మరించుకుంటున్నాం. ఇంకా రాబోయే భాగాల్లో
బాబా ఎలాంటి అనుభవాన్ని దీక్షిత్ గారికి ఇచ్చారు అనేటువంటి దాన్ని మనం ఇంకా లోతుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాబాగారి యొక్క లీలల్ని చాలా మట్టుకు అంటే బాబాగారు మసీదులో దీపాలు వెలిగించడం, లేకపోతే కొయ్యబల్లపైన శయనించడం, గోధుమలు విసరడం, ఈ యొక్క 2-3 లీలలు మాత్రమే ప్రత్యక్షంగా చేశారు. కానీ బాబా యొక్క మాటలు, బాబా వివిధ భక్తులతో మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకుంది ఒక కాకాసాహెబ్ దీక్షిత్ గారనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో బాబా గారితో పాటు కాస్త చదువుకొని విషయ పరిజ్ఞానం తెలిసినటువంటి బాగా ఎక్కువ రోజులు బాబాతో ఉన్నటువంటి వాళ్ళల్లో కపర్దే గారు ఒకరు, దీక్షిత్ గారు ఒకరు. కాబట్టి దీక్షిత్ గారు చాలా చిన్న విషయాలను కూడా చాలా నిశ్చితంగా పరిశీలించేవారు బాబాగారి దగ్గర. ఎందుకంటే బాబాగారు కూడా దీక్షిత్ గారిని రకరకాల పరీక్షలు పెట్టడానికి రకరకాల సందర్భాల్లో రకరకాల మాటలు వాడేవారు. ఆ మాటల యొక్క అర్థాన్ని ఆ అర్థం తెలిసే వరకు, దాని యొక్క అంతరార్థం అర్థమయ్యే వరకు దీక్షిత్ గారు దాన్ని వదిలిపెట్టేవారు కాదట. ఎప్పుడు దాని గురించి విశ్లేషించుకుంటూ ఉండేవారట. కాబట్టి అందుకనే ఆయనకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను బాబా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో బాబా గారి పైన రాసినటువంటి పాటల్లో, ఏదన్నా హారతి పాటల్లో తనకు తోచిన విధంగా కొన్ని తనకు తాను అన్వయించుకొని పాడేవారట. ఆ విశేషాలన్నీ కూడా రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.